హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు నా సింపుల్ మేకప్ రొటీన్ని చూపించాలని అనుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా ఫేస్ మీద ఎటువంటి ప్రోడక్ట్స్ కూడా లేవు. నేను జస్ట్ నా ఫేస్ని వాష్ చేసుకొని మేకప్ వేసుకోవడానికి వచ్చేసాను. సో ఫస్ట్ నేను సన్స్క్రీన్ లోషన్ పెట్టుకుంటున్నాను. ఈ సన్స్క్రీన్ లోషన్ నాకు గ్లామికో బాక్స్ ఆర్డర్ చేసినప్పుడు అందులో వచ్చిన ప్రోడక్ట్ ఇది. నాకు చాలా చాలా ఇష్టం ఈ సన్స్క్రీన్ లోషన్ అంటే. ఎందుకంటే చాలా సన్స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకున్నప్పుడు కొంచెం ఆయిలీ లుక్ ఇస్తాయి, బట్ ఈ సన్స్క్రీన్ లోషన్ నాకు అటువంటి లుక్ ఇవ్వలేదు. సో నాకు ఈ సన్స్క్రీన్ లోషన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈవెన్గా ఫేస్ అండ్ నెక్ పార్ట్ మొత్తం సన్స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకున్నాను. అండ్ నేను సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకున్నాక పాండ్స్ బీబీ క్రీమ్ని పెట్టుకుంటున్నాను. సో మీరు చూసినట్లయితే నేను బీబీ క్రీమ్ని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని నా ఫేస్ మొత్తం ఇలా డాట్స్లా పెట్టుకున్నాను. అండ్ మన అండర్ ఐ కింద కూడా బీబీ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మన అండర్ ఐ కింద కొంచెం డార్క్గా ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ అండర్ ఐ కింద బీబీ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాక నేను నా నెక్ పార్ట్ని కూడా బీబీ క్రీమ్తో అప్లై చేసుకున్నాను. చాలామందిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేకప్ వేసుకునేటప్పుడు ఫేస్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, బట్ నెక్ పార్ట్ని అలా వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల నెక్ ఒక కలర్లో ఫేస్ ఒక కలర్లో కనిపిస్తుంది. అది చూసే వాళ్ళకి చాలా ఆడ్గా అనిపిస్తుంది. సో కొంచెం బీబీ క్రీమ్ అన్న ఫౌండేషన్ అన్న నెక్కి కూడా పెట్టుకుంటే ఫేస్ అండ్ నెక్ కొంచెం ఈవెన్ షేడ్లో కనిపిస్తుంది. చూసేటప్పుడు కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు బీబీ క్రీమ్ పెట్టుకోవడం అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఇందులో నా షేడ్ నేమ్ వచ్చేసి వార్మ్ న్యూడ్ అండ్ షేడ్ నెంబర్ ఏమో 128. నేను ఇది ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నా ఫేస్ ఇంకొంచెం ఈవెన్గా అనిపించాలని నేను ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బీబీ క్రీమ్తోనే మీ ఫేస్ మీకు ఈవెన్గా అనిపిస్తే మీరు ఫౌండేషన్ని స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను నా ఫింగర్స్తోనే బీబీ క్రీమ్ని అండ్ ఫౌండేషన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అది నచ్చకపోతే మీరు బ్లెండర్ తీసుకొని మీ ఫౌండేషన్ని బీబీ క్రీమ్ని బ్లెండ్ చేసుకోవచ్చు. నాకు ఇలాగే అలవాటు, సో నేను ఇలాగే చేసుకుంటున్నాను. సో ఫౌండేషన్ పెట్టుకోవడం అయిపోయాక నేను నా లాక్మే కాంపాక్ట్ పౌడర్ని తీసుకొని ఫేస్ మొత్తం సెట్ చేసుకున్నాను నీట్గా. అండ్ కాంపాక్ట్ పౌడర్స్లో నాకు లాక్మే అండ్ మేబిలిన్ చాలా నచ్చుతాయి. ఈ రెండు కాంపాక్ట్ పౌడర్స్ మన ఫేస్కి మంచి ఈవెన్ టోన్ని ఇస్తాయి. అండ్ రెండు అఫోర్డబుల్ కూడా, ఏమంత ఎక్కువ ప్రైస్ ఉండదు. సో నాకు కాంపాక్ట్ పౌడర్స్లో లాక్మే అండ్ మేబిలిన్ రెండు ఇష్టం. సో ఇప్పుడు ఐ మేకప్ వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ నేను కాజల్ పెట్టుకుంటున్నాను. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన కాజల్ ఏమో మేబిలిన్ కొలోసల్ కాజల్. ఇది లాంగ్ లాస్టింగ్ అండ్ స్మట్ ప్రూఫ్ కాజల్. కొంచెం మంచిగానే ఎక్కువసేపు ఉంటుంది. అండ్ మీకు చెమటలు వస్తే కూడా ఈ ప్రోడక్ట్ ఏం పెద్ద లీక్ అవ్వదు. మేకప్ వేసుకునేటప్పుడు నాకు ఈ ఐ పార్ట్కి వచ్చేసరికి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. సో అందుకనే నేను ఐలైనర్ కూడా పెట్టుకోలేదు. సో కాజల్ ఎలా ఉందని చూసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మస్కారా. అండ్ నేను యూజ్ చేసిన మస్కారా వచ్చేసి మేబిలిన్ హైపర్కర్ల్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా. ఇది మంచి వాల్యూమ్ ఇస్తుంది మన ఐ ల్యాషెస్కి. ఇప్పుడు ఫేస్ పార్ట్ మొత్తం అయిపోయింది. అండ్ నేను ఎప్పుడైనా సరే లిప్స్టిక్ పెట్టుకునే ముందు వాజ్లిన్ అప్లై చేసుకుంటాను. ఎందుకంటే లిప్స్ మంచిగా మాయిశ్చరైజ్ అవుతాయి అండ్
లిప్స్టిక్ కూడా ఈవెన్గా అప్లై అవుతుంది. సో ఇప్పుడు నేను లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ నా లిప్స్టిక్ వచ్చేసి నెల్ఫ్ యూఎస్ఏ కంపెనీది. అండ్ షేడ్ నేమ్ ఏమో యాటిట్యూడ్, అది కనిపించట్లేదు. నేను వాజ్లిన్ అప్లై చేసుకున్నాను కాబట్టి నా లిప్స్టిక్ చాలా ఈవెన్గా అప్లై అవుతుంది. ఎక్కడ కూడా ప్యాచీగా అనిపించట్లేదు. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అన్నట్లు ఏం లేదు. చాలా నీట్గా ఈవెన్గా అప్లై అవుతుంది. సో ఇది ఫైనల్ లుక్ అన్నమాట నా మేకప్ది. ఒకవేళ మీకు ఈ లుక్ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.